ఒక సడన్లీ ఒక 3 సీన్ల తర్వాత ఇప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అయిన ఒక అవేర్‌నెస్ ఉంటుంది మనకి. ఇక్కడ అవేర్‌నెస్ ఉండదు. ఇది జస్ట్ అలానే వెళ్తూనే ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనుకుంటున్నారు అసలు? ఐ థింక్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 30-40 ఇయర్స్ బ్యాక్ 'పుష్పక్' గురించి ఎవరన్నా ఇంటర్వ్యూలో అడుగుంటే, ఇప్పుడు 'మూకీ' సినిమా ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అసలు మాటలే ఉండవా? ఇప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తారని ఉంటే ఐ డోంట్ నో. సంగీతం సార్ డెఫినెట్లీ ఏదో మంచి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళేమో. సో సేమ్ థింగ్ హియర్ అండి. ఇట్స్ ఆ వరల్డ్, ఆ క్యారెక్టర్స్, ఇట్స్ అ ఫ్యాంటసీ కామెడీ ఇన్ అ వే. మ్యూజికల్ కూడా అనకూడదు అనుకుంటా. బికాజ్ ఇట్స్ ఫ్యాంటసీ కామెడీ అండి. ఇట్స్ లైక్ ఇట్స్ ఫన్. కల్కిటివ్ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది సార్? ఏంటి వినిపించలేదండి నెక్స్ట్ క్వశ్చన్. సంగీతం గారు ఈ కథని కమల్ హాసన్ గారి గురించి రాసుకున్నారు. కానీ కమల్ హాసన్ సార్ చెప్పారు ఎప్పుడు, చెప్పారు. ఆయన గురించి రాసుకున్నారని అనుకోలేదు. ఓకే ఓకే. ఆయన కూడా పార్ట్ చేస్తుంటే బాగుంటుంది అనిపించిందా ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో? యా అండి, డెఫినెట్లీ. బట్ ఆయన డెఫినెట్లీ ఎట్ సమ్ పాయింట్ డిస్కషన్స్ చేసాము. ఇలా అనుకుంటున్నాం, ఇలా చేసామని దేవిశ్రీ ప్రసాద్ గారు, నేను, కమల్ సార్ కూర్చొని కొన్ని బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అయ్యాయి. బట్ యా. మీ మహానటిలో కానివ్వండి, కలికిలో కానివ్వండి, సంగీతం గారి కాంట్రిబ్యూషన్ ఎంత? అంటే మహానటిలో ఐ థింక్ మహానటి ఫస్ట్ టైం నేను ఆయన్ని కలిసింది అప్పుడే అండి. సావిత్రి గారి గురించి తెలుసుకోవడం కోసం రీసెర్చ్ చేసే టైంలో వెళ్ళి కలిసాను ఆయన్ని. అండ్ నాకు జస్ట్ ఆ ఒక్క మీటింగే సరిపోతుంది అనిపించింది లైఫ్కి. బికాజ్ మాయాబజార్లో పనిచేసిన ఆయన, సావిత్రి గారిని కలిసిన ఆయన, ఆయిత్య 369 తీసిన ఆయన ఒకసారి ఆయన ఇంకా మనలో ఉండి ఆయన సినిమా గురించి మాట్లాడి ఆయనతో నాతో ఒక గంట సేపు స్పెండ్ చేయడమే ఇంకా దట్ ఈస్ ఇనఫ్ అనిపించింది. సో ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఇప్పుడు ఆయనతో కలిసి ఒక సినిమా తీయడము, ఆయన విజన్ని లైఫ్కి తీసుకురావడం అనేది ఇట్స్ స్టిల్ అన్బిలీవబుల్. కొంచెం ఇందులోని రాగయుక్తంగా పాడుకుంటారా, లేకపోతే మామూలుగా ఈ క్యాజువల్గా వెళ్ళిపోతుండ? అంటే దేవిశ్రీ ప్రసాద్ రాగాల్ని కూడా యూజ్ చేసి చేయాల్సి వచ్చిందా? అండ్ వాట్ అబౌట్ ద బీజిఎం ఆల్సో, అదే ఏ రకంగా ప్లాన్ చేశారు? అది అంటే ఇప్పుడు ఏదన్నా టేస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు బిర్యానీ ఎలా ఉందంటే అది చాలా బాగుందంట, కానీ ఆయన టేస్ట్ అనేది తెలీదు. మీరు అది మ్యూజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయలేము. ఇట్స్ వెరీ యూనిక్ డెఫినెట్లీ. దేవిశ్రీ ప్రసాద్ గారు ఐ ఫీల్ బికాజ్ ఆయనకు తెలుగు తెలుసు, ఆయన చాలా స్పాంటేనియస్, ఆయన డెఫినెట్లీ వన్ మ్యూజికల్ జీనియస్. సో ఆయన ఇలాంటి మూవీకి పార్ట్ అవ్వడం అనేది వాజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద ఫిల్మ్. తెలుగు తెలిసిన ఆయన, లిరిక్స్ తెలిసిన ఆయన, మాటలు రాయగలిగిన ఆయన, మాటల్ని అడాప్ట్ చేసుకోగలిగిన ఆయన. సో ఎలా ఉంటుందనేది డెఫినెట్లీ మనం చూడాల్సిందే. అండ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండి ఆన్ ద స్క్రీన్. అంటే రుద్రవీణ అనే ఒక సినిమాలోని ఒక సాంగ్ ఉంటుంది, మొత్తం అంతా మాటలే, వాళ్ళు పాటల కింద పోస్ట్ మ్యాన్ కూడా పోస్ట్ అని అంటూ ఉంటాడు. కరెక్ట్. సో సిమిలర్ అండి, సిమిలర్ జోన్లో ఉంటుంది ఐ గెస్. అది కూడా మా రెఫరెన్స్ ఉండేది ఫస్ట్ అప్పుడు ఆ రైటింగ్ సెషన్స్ అంతా చేసేటప్పుడు. ఫన్ ఉంటుంది. నాగేశ్వర గారు హాయ్ అండి. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళందరూ కూడా బయటలు ఇచ్చారు. అది సినిమాకి సంబంధించిన ఏమైనా కంటెంట్ చూపించడం జరిగిందా, లేకపోతే వాళ్ళు ఓన్లీ సంగీతం గారి కోసమే బయటస్ ఇవ్వడం జరిగిందా, ఎట్లా అది? అంటే కంటెంట్ చూసారండి డెఫినెట్లీ. కంటెంట్ ఫస్ట్ మనం ఒక వీడియో ఎప్పుడో పెట్టాం సంగీతం సార్